పుష్కరాల్లోపే పోలవరం అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు బూటు బెల్టులోనూ బొక్కేశారు. జగన్ సర్కార్లో విద్యార్థుల కిట్లు గుడ్లు చిక్కిల్లో 1000 కోట్లు స్వాహా ధరలు పెంచేసి అన్నింటా కమిషన్లు గుడ్ల రవాణాలోనే 36 కోట్ల దోపిడీ. అప్పట్లో మంత్రికి 5% కమిషన్. కూటమి సర్కారు వచ్చాక దోపిడీకి చెక్ ధరలు తగ్గింపుతో అన్నింటా పొదుపు. ఏడాదికే కిట్లలో 64 కోట్లు ఆదా, చిక్కిల్లోనూ 63 కోట్ల మిగులు. వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్లు ఆదా అంటూ ప్రస్తుతం బోట్ల ధర 159 రూపాయలు. అవే బోట్లను వైసీపీ సర్కార్ 2 ఏళ్ల క్రితం 187 రూపాయలకు కొనుగోలు చేసింది. అలాగే 2 ఏళ్ల క్రితం స్కూల్ బ్యాగ్ ధర 272, అదే బ్యాగ్ ఇప్పుడు 250 రూపాయలు. బెల్ట్ అప్పుడు 34.5, ఇప్పుడు 24 రూపాయలు 93 పైసలు. యూనిఫామ్ నాడు 1081, నేడు 1061. నోటు పుస్తకం ధరలు ఇప్పుడు 35 రూపాయలు 64 పైసలు, అప్పుడు 52 రూపాయలు. ఏటేటా ధరలు పెరగాలి కానీ తగ్గాయనుకుంటున్నారా? ఇది నాటి వైసీపీ ప్రభుత్వం విద్యార్థులకు అందించిన కిట్ల ధరలతో చేసిన మాయాజాలం. ఇలాంటి స్టోరీలు మనం 100 రాయొచ్చు. ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి ఇదే రేట్లలో అదే పుస్తకాలు, అదే చిక్కీలు, అదే బట్టలు కొని అదే రేటుకి వాళ్ళకి ఇచ్చి అప్పుడు అది క్వాలిటీ బాగుందని చెప్పి అంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇచ్చేస్తారు వీళ్ళంతా, తర్వాత రేపు పొద్దున తొందరగా చిబికిపోయి, తొందరగా చీలిపోయి, తొందరగా ఊడిపోయి కుట్లు ఉంటే ఎవడేం చేయలేడు. మనం వార్తల కోసం చేస్తున్నాం. తిరుపతి లడ్డు విషయంలోనేమో నెయ్యి తక్కువ రేటు పెట్టి కొంటే క్వాలిటీ పతనం అవుతుందా? ఇక్కడేమో ఎక్కువ రేటు పెట్టి అమ్మారని చెప్పి మాట్లాడుతూ ఇక్కడ తక్కువ రేటు పెట్టి కొనటం మంచిది అవుతుందా? ఇప్పుడు తక్కువ రేటు పెట్టి కొంటే ఇక్కడ క్వాలిటీ ఉన్నట్టు, అక్కడ తక్కువ రేటు పెట్టి కొంటే క్వాలిటీ నాశనమైనట్టు. ఏం లెక్క ఇది? అదే నిజమైతే, తిరుపతిదే నిజమైతే తక్కువ రేటు పెట్టి కొన్నారు కాబట్టి క్వాలిటీ నాశనం అయితే, ఇప్పుడు ఇది తక్కువ రేటు పెట్టి కొన్నందుకు క్వాలిటీ నాశనమైనట్టేగా. మనం రాసిన వార్తలే కదా, మొన్ననే కదా రాసింది. మరి వార్తలు ఎలా కావాలంటే అలా రాసుకునేటటువంటి స్టేజ్.